అల్లు అర్జున్ ఉదంతంలోకి మళ్ళీ తెలంగాణ ఉద్యమం నాటి వివాదాలు వచ్చేసింది. అది ఓయూ జేఏసీ రంగంలోకి దిగడం, అల్లు అర్జున్ ఇంటి మీద దాడి, రాళ్ళు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి టమోటాలు, వాటితో ఇంటి మీదకి రాళ్ళు విసరడం, టమోటాలు విసరడం. అదే సందర్భంలో మిగతా కార్యక్రమం అంటే అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు ధ్వంసం చేయడం. ఇది ఏ విధమైనటువంటి సంకేతం ఇచ్చినట్టు? ఇప్పుడు నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భంలో లేదా ఆ తర్వాత మాట్లాడిన సందర్భంలో సమర్థించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి సృష్టించబడింది. ఏంటి అంటే, పరిహారం ఇచ్చారా లేదా, ఇస్తారా లేదా, ఇది ఖచ్చితంగా అడగచ్చు, ప్రభుత్వమే లెక్క ఉంటుంది. కానీ అకస్మాత్తుగా దాడులు చేసే సంస్కృతి దగ్గరికి ఎవరి కోసం, ఎందుకోసం, ఏం జరుగుతుంది? మళ్ళీ ఉద్వేగభరితమైనటువంటి అంశాలు. 2009లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాతన ప్రభుత్వాన్ని సక్రమంగా నడపడం చేతకాక ఆనాడు చేసిన పని ఉద్వేగపరమైనటువంటి అంశాలు. ఆ ఉద్వేగాల వల్లనే 2014 దాకా గడిచిపోయింది. కాకపోతే ఏ రోజున ఎవరూ ప్రశాంతంగా లేరు. నిరంతర సందిగ్ధత, నిరంతర సంక్లిష్టత. అదృష్టవశాత్తు ఆ రోజున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. ఆ తర్వాత ప్రశాంతంగా సాగిపోయినటువంటి తెలంగాణలో సరికొత్తదైనటువంటి మళ్ళీ భావోద్వేగభరిత అంశాలు తీసుకొస్తారా? సూపర్ 6 లాంటి పథకాలు పక్కకి వెళ్ళిపోయి ఇలాంటి ఎమోషనల్ ఇష్యూస్ తీసుకురాబోతున్నారా? దానికి ప్రారంభం ఇదేనా? అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పుకొచ్చినటువంటి సూపర్ 6లో కీలకమైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, పంట పండించే వాళ్ళకి ఇస్తామని, అంతకుముందు అందరికీ ఇస్తామని చెప్పినటువంటిది కాస్త అది మారింది. అట్లాగే ఇతర సంక్షేమ పథకాలు నెల నెలా ఇస్తానన్నటువంటి డబ్బులు పక్కకి వెళ్ళిపోయినాయి. వాటన్నిటి మీద చర్చ జరగట్లేదు. అర్జెంటుగా అల్లు అర్జున్ తనేమన్నా అదేది ఎవరో కార్లతో పోటీ పెడుతున్నారు. ఇతను వెళ్ళి కారు తీసుకెళ్ళి ఎవరిని గొద్దల, లేకపోతే మరొక సంఘటన అతను చేయలేదు. అతను వెళ్ళినటువంటి సందర్భంలో జరిగిన మాట వాస్తవం, దానికి సంబంధించి చట్టపరంగా ఉండాల్సిన మాట వాస్తవం. కానీ అల్లు అర్జున్ని విలన్గా ప్రొజెక్ట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీని ఒక బూచిగా చూపెడుతూ ప్రారంభమైనటువంటి సరికొత్తదైనటువంటి ఉద్రిక్త సంఘటనలు ఎటువైపుకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? సమాజాన్ని ఆలోచించాల్సిన సందర్భం.